అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాము. రైల్వే కూడా శాసనసభ్యులైన అరవ శ్రీధర్ గారు ఈరోజే ప్రభుత్వ విప్కి రాజీనామా చేశారంట. రాజీనామా చేయాల్సింది ప్రభుత్వ విప్పుకి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా మహిళలంటే గౌరవం లేకుండా, మహిళా సంస్కృతి పైన గౌరవం లేకుండా, మతాలపైన గౌరవం లేకుండా ఒక మహిళని, ముస్లిం మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఎట్ట మీరు సభ్య సమాజం తిరగాలనుకుంటారు? మీరు ఎమ్మెల్యే పదవి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు మహిళలన్నా ఒక ప్రజాప్రతినిధిగా మహిళలంటే గౌరవమే లేదు. ముఖ్యంగా మీరు ఈరోజు మిమ్మల్ని విప్పు పదవికి రాజీనామా చేశారు. ఎందుకు చేశారో ఇదే వీడియో కానీ మీరు ఏమన్నారు తెలుసా? ఫేస్బుక్లో మీరు ఎవరెవరో నా పైన విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే త్రిసభ్య కమిటీ ఏం తెలిసిందంటే మిమ్మల్ని మీరు చెప్పిన వీడియోలు నిజము, మరి రాజీనామా చేయండి అని చెప్పి ఈరోజు రాజీనామా ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారి చేత. మీరు రాజీనామా చేయాల్సింది ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే పదవికి. మీకు ఓట్లేసింది మహిళలు, వృద్ధులు, కోడూరు నియోజకవర్గ బడుగు బడిహీన వర్గాలు ఓట్లేశారు. ఈ వర్గాలు ఓటేసించి ఒక జనవాణి ప్రోగ్రాంలో కానీ గుడికి వెళ్ళినా కానీ మహిళల పట్ల మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు? మీరు వదిలిన వీడియోలో చూశారు కదా. గతంలో మీరు మరో యువతితో ఉన్న వీడియోలో ముఖ్యంగా చెప్పినారు ఏమని, ఆ యువతి అంట గుడికి వచ్చింది, కాళ్ళకు మెట్లు లేవు, పైన తాళ్ళలో మెడలో ఏదో తాడి లేదని. అట్లా ఒక మహిళలు అంటే మీకు ఏమాత్రం గౌరవం ఉంది? ఒక ముస్లిం అమ్మాయి ఏమైందంటే ఆ తురకమ్మాయి అని చెప్పి సభ్య సమాజం తలదించుకున్న మా నోటితో మాట్లాడిన వ్యాఖ్యలు రావట్లేదు. అలాంటి వ్యాఖ్యలు చేశారు. మీరు ముస్లింలు అంటే కొద్దిగా మీకు గౌరవం ఉందా? మళ్ళీ మీరు ప్రెస్ మీట్ మీరు ఏం వదిలేను మీ ఫేస్బుక్లో, నేను దర్గాలకు ముస్లిం తెల్లాను. మీకు ముస్లిం ఏ అబ్బాయి నేర్పించాడు ఇవన్నీ? మీకు సంస్కృతి అదేనా మీకు నేర్పించింది? ఎవరు మా దొడుకురని మేము మాట్లాడతాం అబ్బాయితో? ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే అరవ శ్రీధర్ ముఖ్యంగా చెప్పాల్సింది, జనసేన అధ్యక్షుడు ముఖ్యంగా చెప్పాల్సింది, మిమ్మల్ని ఒక ప్రథమ శిష్యుడుగా, ఒక క్రమశిక్షణ గల క్యాండిడేట్గా మిమ్మల్ని పెట్టిన మా కోడూరు ఇన్ఛార్జ్ ఉపేంద్ర ఒకటే విన్నపం సార్, మీరు మీ కుటుంబ సభ్యులు ఇతను తీసుకొని మీరు గల్లీ తిరుగుతారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ప్రజల్లో మీరు విశ్వాసం ఆల్రెడీ కోల్పోయారు, ఇక పూర్తిగా కోల్పోతారు. ఇతంగానే ఇప్పటికైనా మీరు అతని చేత రాజీనామా చేయించండి. ప్రజల్లో మీరు ఇంకా విశ్వాసం పెంపొందించుకుంటారు. రాబోయే రోజుల్లో మరోసారి ఇంకో క్యాండిడేట్ పెట్టుకుని ప్రజల్లో పోగలుగుతారు. మీరు ఇదే మాదిరిగా ఉంటే ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. మిమ్మల్ని మేము 2.5 సంవత్సరం నుంచి కానీ, ఈ 6 నెలల నుంచి కానీ ప్రభుత్వం మీరు చేసిన లోపాలు కానీ మీరు ఏమైనా మేము అడుగుతున్నా అడగల ఎటువంటి పోయినా. ఈ 6 నెలల్లో కూడా అమ్మాయితో జరిగిన ఏ వీడియో కానీ మేము ఎక్కడే కానీ క్వశ్చన్ చేయాలి. ముఖ్యంగా మా ముస్లిం సోదరి పైన ఇంత వివాదిస్తున్న వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడైనా సరే మీరుండేది ముక్కువారిపల్లిలో, మీ ఊరిలో దాదాపు 300 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారా లేరా చెప్పండి. మీతో ఎలాంటి మీరు ఎలాంటి సఖ్యత ఉంటారు వాళ్ళతో? వాళ్ళకైనా మీరు ఏం సమాధానం చెప్తారు? మీ గ్రామ పంచాయతీ ముస్లిం సోదరులకే కొద్దిగా గౌరవం ఉందా లేదా? ముస్లింలు అంటే గౌరవం ఉంటే తక్షణమే దీన్ని సుమోటోగా స్వీకరించి స్పీకర్ గారైనా సరే, మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరే వెంటనే ఎమ్మెల్యే గారిని బర్తాఫ్ చేయాలి.